ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉందా? మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు కూడా ఉదయాన్నే దేవుడు మనకిస్తున్న మంచి మెళకువను బట్టి, తన వాక్యము ద్వారా ఆయన మనల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. జీవాహారము నేనే అని ప్రభువుని యేసుక్రీస్తు వారి సెలవిచ్చారు. ఈ లోకంలో ఏ ఆహారము కూడా ఈ జీవాహారంతో సాటి రాదు. మనల్ని జీవింపజేసే ఆహారం, మనలను తన మహిమ కొరకు నిలబెట్టే ఆహారం దేవుని వాక్యం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం కోసం మీరందరూ కనిపెడుతున్నారు. ప్రతిరోజు మనం ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి ధ్యానం చేయడం వలన ఆ రోజందరికీ కావాల్సిన స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని పొందుకుంటున్నాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 102వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 102 and verse 17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. He will regard the prayer of the destitute and not despise their prayer. దేవుడు దిక్కు లేని వారి ప్రార్థనను తృణీకరించడు. God will never despise the prayers of the destitute. కేవలం భౌతిక సంబంధమైన దరిద్రత గురించో లేకపోతే భౌతిక సంబంధమైన సహాయత గురించి నేను మాట్లాడడం లేదు. ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో విశ్వాసంతో, ప్రభువా నీవే నా సహాయం, నీవు తప్ప నాకెవ్వరు లేరు ప్రభువా, ఒంటరితనంతో మూలుగుతున్నానయ్యా, బాధపడుతున్నాను ప్రభువా, శత్రువులందరూ నన్ను నిరంతరాయం నిందిస్తూనే ఉన్నారు, ఈ పరిస్థితి నుండి నీవు తప్ప నాకెవ్వరూ సహాయం చేయలేరని సంపూర్ణంగా ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటున్నాడు, వారికి జవాబు దయచేస్తున్నాడని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తాం. దేవుడిని నిరాకరించట్లేదు. కొన్నిసార్లు భక్తిలో కొనసాగుతున్నప్పటికీ, ప్రార్థనలో ఎదుగుతున్నప్పటికీ, వాక్య సంబంధం ఉద్యోగంలో కొనసాగుతున్నప్పటికీ అపవాదం అంటూ ఉంటాడు మన చెవుల్లోనికి వచ్చి, నీ ప్రార్థనలు దేవుడు ఏమీ వింటలా, ఆయన నేను నిరాకరించేశాడు, ఆయన నేను ప్రక్కన పెట్టేశాడు, అందరి ప్రార్థనలు వింటాడు కానీ నీ ప్రార్థన వింట కాబట్టి నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నువ్వు భక్తి చేయాల్సిన అవసరం లేదని అపవాది చాలాసార్లు అబద్ధికుడు కాబట్టి అబద్ధాలు చెబుతూ ఉంటాడు. నీవు చేయాల్సిన పని ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తమ దృష్టిలో తాము నీతిమంతులు అనుకుంటున్న కొందరిని గురించి ఒక మాట ప్రభువు చెప్పారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం నుండి మనం ఆ మాటలని చదువుతుంటే, ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒక ఆయన పరిసయుడు, అంటే పూర్వదినాల్లో చాలా ఉన్నతమైన తెగకు చెందినవాడు, ధర్మశాస్త్రం అంతా అతనికి బాగా తెలుసు, దేవునికి అన్ని విషయాల్లో కూడా ఇవ్వాల్సిన భాగాన్ని ఇస్తూ ఉన్నాడు. అతడు వచ్చాడు. మరొక వ్యక్తి సుంకరి, పబ్లికన్, పూర్వదినాల్లో చాలామంది ద్వారా తృణీకరించబడే వ్యక్తి, లేదా తమకున్న పరిస్థితిని బట్టి అన్యాయంతో అక్రమంతో నింపడిన వ్యక్తి తన తప్పిదాన్ని తెలుసుకుని దేవుని కనికరం కోసం దేవుని సన్నిధికి వచ్చాడు. ఇద్దరూ కూడా ప్రార్థన చేశారు. కానీ ఎవరి ప్రార్థన అంగీకరింపబడింది, ఎవరు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని ఆలోచన చేస్తే, ప్రభువు సన్నిధికి వచ్చి తను తాను తగ్గించుకుని దేవుడే నా దిక్కు, ఆయనే నా ఆధారం అని పరిపూర్ణమైన మనసుతో వేడుకున్న సుంకరి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడి అక్కడి నుంచి వెళ్ళాడు. అన్నీ తెలుసు అనుకున్న పరిసయుడు, నాకు దేవుడు తెలుసు అనుకున్నవాడు, ఆఖరికి తను చిన్న చిన్న విషయాల్లో కూడా దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వాలనుకున్నవాడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగానే ఉండిపోయాడు. దరిద్రుడి ప్రార్థన నిరాకరింపబడలేదు. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి అతని జీవితంలో కావాల్సిన మేలు చేసి పంపించారు. ఈరోజు నీ జీవితంలో ఏ ప్రార్థన చేస్తున్నావు? ఎవరి దగ్గర నువ్వు ప్రార్థిస్తున్నావు? సమస్య వచ్చినప్పుడు ఎటు పరిగెడుతున్నావు? ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆరాటపడుతున్నావు? రా దేవుని దగ్గరికి రా, ఆయన వైపు చూడు. లేఖనాల్లో ఎంతోమంది ప్రభు వైపు చూశారు కదా. తమ నిస్సహాయతలో, తమ జీవితాల్లో ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు దేవుని వైపు చూశారు. మనకున్న నమ్మకం, మనకున్న ఆధారం, మనకున్న ఆశ్రయం ఇదే. మనకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఆయన మన మనవి ఆలకిస్తారు. దేవుడు నా ప్రార్థన వింటలేదేమో అని నువ్వు అనుకోవద్దు. నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే, యేసుక్రీస్తు ప్రభుతో సత్సంబంధం కలిగి ఉండి, సహవాసం కలిగి ఉండి ఆయనలో ఆనందిస్తున్న వ్యక్తి అయితే, గాడ్ ఈజ్ లిజనింగ్ టు యువర్ ప్రేయర్. నాట్ ఓన్లీ లిజనింగ్, నాట్ ఓన్లీ హియరింగ్, బట్ ఆల్సో హీఈస్ గివింగ్ ఆన్సర్స్. ఆయన సమాధానాలు ఇస్తూ ఉన్నారు. నేను లేవనెత్తే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. He is the one who strengthens you and He is the one who lifts you up.
యెషయా గ్రంథం 38వ అధ్యాయాన్ని కూడా మనం చదివినప్పుడు హిజ్కియా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇల్లు చక్కబెట్టుకో నువ్వు మరణం అవుతావు అనే వర్తమానం రాగానే హిజ్కియా కన్నీళ్లు విడిచిచూ గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడట. గోడ తట్టు తిరగడం అంటే అర్థం ఏంటి? ఇక లోకం ఎవరు అతన్ని చూడడం లేదు. మనుషులు ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూడాలని దేవుని వైపు తన దృష్టి నిలిపాడు. మనుష్యుల సహాయం కోసం పరిగెత్తలేదు. మరణం అవుతావు అనే వర్తమానం రాగానే మన దేశంలో టాప్ 10 డాక్టర్స్ అందరినీ పట్టుకురండి, నన్ను బతికించేవాళ్ళు వాళ్ళు అని హిజ్కియా పరిగెత్తలేదు. డాక్టర్లను తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం కాదు, కానీ స్వస్థపరచు దేవుని వైపు తిరగాలనే అవగాహన హిజ్కియాకు వచ్చింది. ఎప్పుడైతే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడో లేఖనాల్లో మనకు తెలుసు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడిచ్చాడు. ఆయుష్నివ్వడం మాత్రమే కాకుండా అష్షూరు రాజు చేతిలో పడకుండా నిన్ను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే అక్కడ ఒక వాగ్దానమే కాదు, హిజ్కియా జీవితంలో మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రామిసెస్ దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో వినమ్రతతో ప్రార్థన చేయి, యథార్థమైన మనసుతో ప్రార్థన. నీకున్న కష్టాన్ని, నీకున్న ఇబ్బందిని ప్రభుతో చెప్పు. ప్రార్థన చేయడం వల్ల ఏమీ జరగదులేండి, ఆయన వింటాడో లేదో అన్న అనుమానం నీకు అక్కర్లా. వింటున్నాడు ఆయన, నీ ప్రక్కనే ఉన్నారు ఆయన. నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఒకవేళ హాస్పిటల్లో ఉన్నావా, కోర్టు మెట్ల మీద కూర్చొని ఏడుస్తున్నావా అన్యాయం జరిగిందని, ఒకవేళ నీ బంధువులు స్నేహితులందరూ కూడా నిన్ను నిస్సహాయ స్థితిలో నెట్టేసి ఒంటరితనంగా నువ్వు ఉన్నావని బాధపడుతున్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, చెప్పు. నీ హృదయంలో ఉన్న ప్రతి బాధ ఆయనతో చెప్పు. ఆయన నిన్ను నిరాకరించట్లేదు. గాడ్ విల్ నెవర్ డిస్పాయిస్ యూ, గాడ్ విల్ నెవర్ త్రో యూ అవుట్. ఆయన ఎప్పుడు నేను బయట గెంటు వేయట్లేదు. నీ వైపు, నీ ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడు. స్పీక్ టు హిమ్, మాట్లాడు, మంచి హృదయంతో మాట్లాడు. ప్రభువా నీవేనా ఆధారం అని చెప్పు. అలాంటి వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. అలాంటి వారి జీవితాల్లో దేవుడు ఈరోజు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన. ప్రేమగల తండ్రి, దిక్కులేని వారి వైపు నువ్వు తిరిగి ఉన్నావు అని ఒక చక్కని వాగ్దానాన్ని ఈరోజు మాకు ఇచ్చావు. చాలాసార్లు మా జీవితంలో అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక లోటు, ఒక కొరత మమ్మల్ని అతి తీవ్రంగా బాధిస్తూనే ఉంటుంది. నిస్సహాయతలో ఉన్న మమ్మల్ని ప్రభువా నీవు తప్ప ఎవ్వరూ సంస్కరించలేరు, లేవనెత్తలేరు. హిజ్కియాను లేవనెత్తిన దేవుడు నాయన, సుంకరి ప్రార్థన విన్న దేవుడు. ఈరోజు మా ప్రియులు ఏవేవైతే నీ సన్నిధిలో గోజాడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, అయా నేను బ్రతిమాలుకుంటున్నారో, వారి ప్రార్థనలు అంగీకరించి సత్ఫలితాలు వారి జీవితంలో ఇవ్వండి. పూర్ణ ఔదార్యంతో వారిని నింపండి. నూతన కార్యాలు వారి జీవితంలో జరిగించి సమస్త ఆనందముతోనూ సమస్త నిరీక్షణతో వారిని నింపి నీ కృపలో వాడుకోనండి. కుటుంబాలు దీవించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.